సాయి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. కొరియర్ ఛార్జెస్ ఎక్కువ అంటున్నారు. సో, ఎక్కువేం కాదమ్మా. అంటే కొరియర్ ఛార్జెస్ అంటే ఇప్పుడు డీటీడీసీ వాళ్ళు ఎంత చెప్తే అంత వేస్తూ ఉన్నాము. ట్రై చేస్తామమ్మా. ఒక అమౌంట్ తర్వాత తగ్గిస్తాము. ఇది నేను మీకు నెక్స్ట్ వీడియోలో బాబుతో మాట్లాడిస్తాను నేను. సో, ఇది తప్పకుండా తగ్గించడానికి ట్రై చేస్తామమ్మా. ఇకపోతే ప్రోటీన్ పౌడర్ పెట్టండి అంటూ ఉన్నారు. సో, ప్రోటీన్ పౌడరు ఎందుకు మానేశాను అంటే మీకు మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. మా హౌస్ వైఫ్స్ ఉన్నారు. నేను చాలా రకాలు చెప్తూ ఉంటాను. అంటే నేను ఇచ్చేది మరీ వే ప్రోటీన్ ఏం కాదు మీకు చెప్పేది. సో, ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ విత్ ఫైబర్ అనమాట. కాబట్టి మీరు ఇంట్లో కూడా తినొచ్చు కదా అని చెప్పాను. సో, మీరందరూ అంటున్నారు కాబట్టి మళ్ళీ ట్రై చేస్తానమ్మా. అది మా ఓన్ ఫార్ములా. కాకపోతే మీరు ఇంట్లో తింటే అంతకంటే మంచి ప్రోటీన్ కూడా తినొచ్చు. అందుకనే చెప్పాను నేను. ఇది కూడా చూస్తాను. ఇకపోతే ఒకళ్ళు కామెంట్ చేశారు. ఒకళ్ళు కాదు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఎక్కడ మేడం ఇంట్లో వంట చేయాలంటే విసుగైపోతూ ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరిక కోరుతూ ఉంటారు. కొంతమంది ఈ వెజిటబుల్ తినమంటారు, కొంతమంది ఆ వెజిటబుల్ తినమంటారు. మా హస్బెండ్ ఇది తినరంటారు, మా అత్తగారికి ఇలా చేయాలి. అందుకని నేను వదిలేశాను మేడం, ఎవరికి కావాల్సింది వాళ్ళు తెప్పించుకుంటారు అనేసి. అంటే నేను ఇంట్లో ఫుడ్ మంచిది అని చెప్పాను కదా, దానికన్నమాట. బాధేసిందమ్మా. అంటే నిజమే, పాపం హౌస్ వైఫ్ ఎన్ని రకాలు చేస్తారు కదా. అంటే వంట రూమ్లోనే ఉండిపోవాలి. ఒకప్పుడు పాపం ఆడవాళ్ళకి అదే పని ఉండేది. కానీ అప్పుడు ఏమయ్యేదంటే కనీసం 15-20 మంది ఇంట్లో ఉండేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. కాబట్టి ఒక 2 కూరలు, ఒక పచ్చడి, ఒక గ్రేవీ ఐటెం చేసేసారు అంటే అందరూ అదే తినేవాళ్ళు. ఆప్షన్ ఉండేది లేదు. సో, ఇష్టంగా తినేవాళ్ళు అంతా. కాకపోతే అవి చేయడానికి కూడా వాళ్ళకి ఉదయం టిఫిన్ చేసే లోపల మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ చేసేయాలి. మళ్ళీ అదుకునే లోపల స్నాక్స్, మళ్ళీ డిన్నరు. ఒకళ్ళు ఇద్దరు ఆడవాళ్ళకి కిచెన్లోనే సరిపోయేదన్నమాట. ఒకవేళ మీ అత్తగారు చేస్తూ ఉంటే ఆవిడ చేస్తే మీరు తినేటట్టు ఉండాలి, లేదా మీ మదర్ చేస్తే మీరందరూ తినేటట్టుగా ఉండాలి. ఎందుకు అంటే 10 రకాలు చేయడం అనేది ఈ రోజుల్లో కష్టం, ముఖ్యంగా జాబ్ చేసుకునే వాళ్ళకి. పాపం ఆవిడ జాబే చేస్తారా, ఇంటికొచ్చి మళ్ళీ వంటే చేస్తారు. అందులో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అంటే వదిలేస్తారు. ఇంకా మీ ఇష్టం, మీరు ఇష్టం వచ్చింది తెప్పించుకొని తినండి అని అంటున్నారు. అది అయిపోతూ ఉంది. కానీ దీనివల్ల నష్టం ఏంటిమ్మా, ఊహించారా ఎప్పుడైనా? కానీ ఎవరైతే బయట ఫుడ్ రెగ్యులర్గా తింటారో వాళ్ళు బరువు పెరిగే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా సాల్ట్ కంటెంట్ ఎక్కువైపోతుంది, వాళ్ళ బాడీలో టాక్సిన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. సో, ఎంప్టీ క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో, అంటే టేస్టీగా చేస్తారు, న్యూట్రిటివ్ వాల్యూ గురించి చూసుకోరు కదా. మీరు అనొచ్చు, లేదు మేడం మేము ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్సే తెప్పించుకుంటామని. మీరు ఇంట్లో ఫ్రూట్ అప్పటికప్పుడు తింటే దాని న్యూట్రిటివ్ వాల్యూ వేరే ఉంటుంది. మీరు ఫ్రూట్ బౌల్ తెప్పించుకుంటే మీకు ఇంటికి రావడానికి 1/2 అవర్ టు 1 అవర్ పడుతుంది. కొంతమంది ఇంకా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేదా మర్చిపోయి ఇంకో గంట తర్వాత తింటూ ఉంటారు. మీరు తినే ఫుడ్కి ఎంత న్యూట్రిటివ్ వాల్యూ ఉంది అనేది మీరే ఆలోచించుకోవాలి. నిజమ్మా. అంటే మీకు ఇప్పుడు జనరేషన్కి కొత్త అనిపించవచ్చు, కానీ మా జనరేషన్లో ఎలా ఉండేదంటే మా మదర్స్ అందరూ ఆప్షన్ ఏమి ఉండేది లేదమ్మా. నోరు మూసుకొని టేబుల్ దగ్గర కూర్చుంటే ఏం చేశారో అది తినాల్సిందే. మా మదర్ వాచ్ చేస్తూ ఉండేవాళ్ళు. మేము 5-6 మంది పిల్లలు ఉండేవాళ్ళము, మా కజిన్స్ అందరం కలిసి. అంటే ఆవిడ ఏమి వడ్డించను కూడా వడ్డించరు, మేమే వడ్డించుకోవాలి. చూస్తూ ఉంటారనమాట. రైస్ ఎంత పెట్టుకున్నారు, కర్రీ ఎంత పెట్టుకున్నారు, తింటున్నారా లేదా. కర్రీ నచ్చి ఎక్కువ పెట్టుకుంటే కూడా ఒప్పుకునేది లేదు, నచ్చక తక్కువ పెట్టుకుంటే కూడా ఒప్పుకునేది లేదు. అది కాకరకాయ కానీ ఇంకో కాయ కానీ మేము నోరు మూసుకొని తినాల్సిందే, అసలు ఆప్షనే ఉండేదిలే. సో, అప్పుడు ఏంటి అంటే ఏందమ్మా ఇంత స్ట్రిక్ట్ అని కొంచెం అనుకునేవాళ్ళం. మా అమ్మ ముందు కామెంట్ కూడా చేయడానికి లేదు. మా అమ్మకు చాలా కోపం వచ్చేదన్నమాట. సో, భయం ఉండేది మాకు తినేటప్పుడు. అంటే తినడానికి భయం కాదు, ఏం కామెంట్ చేయకూడదు, ఏది వద్దనకూడదు, ఒక మెత్తు కూడా వదలకూడదు. మా అమ్మ అక్కడే ఉండేవాళ్ళనమాట. సో, ఇంచుమించుగా నా బిడ్డలు నేను అలానే పెంచుకున్నాను. అప్పుడేమో తిట్టుకున్నాను కానీ చిన్నప్పుడు ఆ వాల్యూ నాకు పెద్ద అయిన తర్వాత తెలిసింది. సో, ఇలా తింటే కదా బాగుంటామని చెప్పేసి నా బిడ్డల్ని కూడా అలానే పెంచాను. కాకపోతే కొంచెం పెద్ద అయిన తర్వాత మారారనుకోండి, మా అలాగైతే లేరు వాళ్ళు కదా. ఇప్పుడు జనరేషన్ కదమ్మా, కొంచెం జంక్ తింటారు, కానీ సేమ్ స్టైల్ ఫాలో అవుతారు చాలా వరకు అనమాట. అన్ని కర్రీస్ తింటారు, ఏది వద్దనరు అనమాట. మా ఇంట్లో ఆ ప్రాబ్లమే లేదు. కాకపోతే కొంచెం వెరైటీగా చేస్తాము. ఈరోజు చేసింది మళ్ళీ ఒక 6-7 డేస్ తర్వాత రిపీట్ చేస్తామన్నమాట. ఆ వారంలో అంతా రిపీట్ చేయము కర్రీస్. సో, ఇలా ఇంట్రెస్టింగ్గా చేస్తే బాగుంటుంది.
అంటే నిజంగానే మీరు చెప్పినట్టు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం అంటే మనకేం 10 చేతులు లేవు కదమ్మా, కష్టమే. కానీ బిడ్డల్ని మాత్రం ఫుడ్ దగ్గర, చదువు దగ్గర మీ కంట్రోల్‌లో పెట్టుకోవాలంటానమ్మా నేను. లేకపోతే పిల్లలు మాట వినరు. చాలా అడుగుతారు. అది కావాలంటారు, ఇది కావాలంటారు. మనం ముద్దు చేస్తాము, కానీ కొంత దగ్గర ముద్దు చేయొద్దు అంటాను. మీరు ఎన్నో చోట్ల మనం మేనర్స్ నేర్పిస్తాము. ఫుడ్ మేనర్స్ ఎందుకు నేర్పించాం? ఫుడ్ డిసిప్లిన్ ఎందుకు నేర్పించాం? ఇంత తినాలి, ఇలా తినాలి, ఈ టైంలో తినాలి, ఇవే తినాలి అని ఎందుకు నేర్పించాం మనము? ఎందుకు మర్చిపోతున్నాము? మన ప్రేమనంతా ఫుడ్ విషయంలో ఎందుకు చూపిస్తున్నాము? ఆలోచించండి మా. ముఖ్యంగా ఆడవాళ్లే కదా. మీరు అనొచ్చు, మేడం నేనున్నా కానీ మా వారు అసలు ఒప్పుకోరు, బయటకెళ్ళి తినిపిచ్చేస్తారంటే చెప్పండి మీ వారితో. నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది టీన్స్లో ఉన్న అమ్మాయిలకి, అంటే 15-16 ఇయర్స్ ఉన్న అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లం ఉంది. ఒక్కొక్కళ్ళు 80 కేజీస్, 85 కేజీస్ ఉన్నారు. వాళ్ళ మదర్ చెప్పే విషయం ఏంటి అంటే, నేను ఎంత కంట్రోల్లో పెట్టినా మా వారు ఉండడం లేదు, బయటకు తీసుకెళ్ళి తినిపిచ్చేస్తున్నారు, లేదా ఆయన వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తారు మేడం తనకిచ్చినవి, తనకు నచ్చినవి, కాబట్టి తినేస్తుంది. అంటే టీనేజ్లో నిజంగానే ఏంటి అంటే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, మనం వద్దంటే కోపం వస్తుంది మా. సో ఫాదర్స్ కూడా ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి పీసీఓడి ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా దీనికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ మెయిన్ రీజన్ జంక్ ఫుడ్ కూడా ప్రాపర్ టైంకి తినకపోవడం వల్ల కూడా 10 గంటలకి 12 గంటలకి పిల్లలు తింటూ ఉన్నారు. వాళ్ళు అడిగితే మీరు 12 గంటలకు తీసుకెళ్ళి బిర్యానీలు పెట్టిస్తూ ఉన్నారు. నైట్, మధ్యాహ్నం కాదు. పగలు తిన్నది మంచిది, నైట్ తిన్నదంతా విషంలాగా అనుకోండి. మీ పిల్లలకు చెప్పండి. సో మీ పిల్లల హెల్త్ బాగుండాలన్నా, మీ పిల్లలు ముద్దుగా ఉండాలన్నా, పెద్దవాళ్ళు అయిన తర్వాత మీకు చక్కగా కనిపించాలన్నా కానీ ఫుడ్ డిసిప్లిన్ నేర్పించండి మా. లేకపోతే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఫుడ్ వాల్యూ చెప్పండి. చెప్పకుండా మీరు వద్దు వద్దు అంటే అది నసపెట్టినట్టు ఉంటుంది. నైస్గా రోల్ మోడల్ చెప్పి పెట్టండి, ముఖ్యంగా టీనేజ్లో. ఇప్పుడు పిల్లలు చాలా షార్ప్ అయినా కానీ ఫుడ్ విషయంలో టెంప్ట్ అయిపోతారు మా పిల్లలు కదా పాపం. సో కొంచెం కన్విన్స్ చేయండి. ఇంట్లో వాళ్ళందరూ ఒక మాట మీద ఉండండి, ముఖ్యంగా మీ ఇన్లాస్, మీరు, మీ వారు. లేకపోతే పిల్లలు మాట వినరు మా. ఓకే. సో ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నమస్తే అమ్మా.